తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కీలక మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అంటే చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం. రోజంతా నిరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 47 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో మొత్తం 144 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వచ్చే నెల చివరి నాటికి అన్ని చోట్ల ఈ స్లాట్ బుకింగ్ సంబంధించి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుకింగ్ విధానం అయితే ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉంది. ప్రజలు కూడా హర్షిస్తున్నారు, మేము కూడా దానికి హర్షిస్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు గత రోజుల్లో జరిగినటువంటి సందర్భాలు చూస్తే రాత్రి 5 గంటల దాకా 6 గంటల దాకా కుమ్ము లేకుండా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పడిగాపులు కాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి విధానం వచ్చినందుకు ఎంతో సంతృప్తికరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకొని ఆశిస్తూ ఈ ప్రభుత్వం చేపట్టే విధానానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ కొత్త కాబట్టి ఇంకా అలవాటు కాలేదు, కానీ వాళ్ళు కూడా బాగుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా బాగుందని చెప్తున్నారు. ఎట్లా ఉన్నాయి రూల్స్, ఎట్లా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి? ఏం రూల్స్లో ఏం తేడా లేదు, రూల్స్లో తేడా లేదు. ఓన్లీ స్లాట్ బుకింగ్ విధానం తేడా. అది గతంలోనే ఉంది, కాకపోతే అప్పుడు ఆప్షనల్గా ఉంది, ఇప్పుడు మాండేటరీ కంపల్సరీ చేశారు. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? మీరు అందరూ స్లాట్ బుక్ చేసుకునే రమ్మని చెప్పి అందరికి కూడా, ఎందుకంటే ఈ విధానమే బాగుంటుంది. మాకు కూడా కొద్దిగా ఫ్రీగా టైం దొరికింది. ప్రతి ఒక్కరికి అందరు గుంపుగా వస్తే టైం ఉండదు. ఇలా ఈ విధానం వల్ల ఒక్కొక్క డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ చూసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. మంచిగా మాకు టైం దొరికి మేము కూడా చాలా రిలీఫ్గా హ్యాపీగా చేస్తాం. అన్ఫార్చునేట్లీగా ఒకవేళ స్లాట్ బుక్ చేసుకున్నాక రాలేని పరిస్థితిలో ఉంటే దానికి సలహాలు ఏమైనా ఇస్తారా? దానికి నెక్స్ట్ టైంలో ఉంటే చేయగలుగుతా, వాళ్ళు లేరంటే రీషెడ్యూల్ చెప్తాను అమ్మని చెప్తాను. దానికి ఒక టైం ఇస్తాం, తర్వాత గంట 2 గంటలు ఎవరైనా. త్వరగా సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. పనొత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తారు. సాధారణంగా రోజుకు 48 స్లాట్లుంటే సబ్ రిజిస్టర్కు పని ఒత్తిడి ఉండదు. అంతకంటే ఎక్కువ స్లాట్ బుక్ అయ్యే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్టర్లను నియమిస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అదనంగా 2 సబ్ రిజిస్టర్లను సిబ్బందిని నియమించారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొత్త రూల్స్ ప్రకారం 4 రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ విధానం చాలా సులభంగా ఉందని, ఎలాంటి తప్పులు లేకుండా ప్రభుత్వం కొత్త రూల్స్ నియమించిందని నర్సంపేట సబ్ రిజిస్టర్ తెలిపారు. ఇది ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉపయోగపడుతుందని అన్నారు. దీంతో పాటు రిజిస్ట్రేషన్కి వచ్చిన ప్రజలు కూడా ఇది చాలా సులువుగా ఉందని చెప్తున్నారు. ఈ విధానం వల్ల ఎలాంటి ఆలస్యం లేకుండా పనులన్నీ చకచకా జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి అందరూ గుంపుగా వస్తే టైం ఉండదు. ఇలా ఈ విధానం వల్ల ఒక్కొక్క డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ చూసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. మంచిగా మాకు టైం దొరికి మేము కూడా చాలా రిలీఫ్గా హ్యాపీగా చేస్తాం. అన్ఫార్చునేట్లీగా ఒకవేళ స్లాట్ బుక్ చేసుకున్నాక రాలేని పరిస్థితిలో ఉంటే దానికి సలహాలు ఏమైనా ఇస్తారా? దానికి నెక్స్ట్ టైంలో ఉంటే చేయగలుగుతా, వాళ్ళు లేరంటే రీషెడ్యూల్ చెప్తాను అమ్మని చెప్తాను. దానికి ఒక టైం ఇస్తాం, తర్వాత గంట 2 గంటలు ఎవరైనా ఇలా చేసి పంపిస్తాం. ఒకవేళ లేదనుకోండి రీషెడ్యూల్ చేస్తారన్నమాట. రీషెడ్యూల్ 2 సార్లకు మాత్రమే ఉంది అవకాశం. 3000 రూపాయలు ఫీజు పడుతుంది, గవర్నమెంట్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు. అది 2 సార్ల వరకే ఛాన్స్ ఉంది. సరే, ఇప్పుడు ఇవాళ ఎన్ని స్లాట్ బుక్ చేశారు, ఎన్ని ఇవాళ రిజిస్ట్రేషన్ అయ్యాయి? ఇప్పటి వరకు అయితే 4 అయినాయండి. 4 అయిపోయి ఇప్పుడు ఒకటి ఇచ్చేసాం అని పంపించేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానం అనేది చాలా ప్రజలకు అనుకూలమైన విధంగా ఈ స్లాట్ బుకింగ్ విధానం వాళ్ళు ఎంచుకున్న సమయానికి విచ్చేసి సరైన సమయంలో సరైన విధంగా
వాళ్ళు ఇక్కడ ఇబ్బందులకు అంటే వెయిటింగ్ చేసి ఇబ్బందులకు గురి కాకుండా ఒకరి స్లాట్ బుకింగ్ విధానం పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ అనేది సకాలంలో రిజిస్ట్రేషన్ అయ్యి వెంబటే రిజిస్ట్రేషన్ స్కానింగ్ చేసి వెంబటే మళ్ళీ దస్తావేజును కూడా వెంబటే అందించడం అనేది ఇది చాలా అనుకూలంగా ప్రజలకు ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశం. ఇది చాలా బాగుంది గతంలో కంటే. గతంలో ఏంటంటే స్లాట్ బుకింగ్ విధానం లేకపోవడం వల్ల ఇక్కడ కొన్ని అవకతవకలు అలాంటివి జరిగేది. అలాంటివి కాకుండా ఖచ్చితంగా వచ్చిన వారికి ఆ టైంలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది బాగానే ఉంది. గతంతో పోల్చుకుంటే స్లాట్ బుకింగ్ విధానం చాలా ప్రజలకు అనుకూలమైన విధానం ఇది ఈ స్లాట్ బుకింగ్ విధానం ఒకవేళ ఇన్ టైంలోనే చేసుకుంటే బాగుంటుంది. ఆ టైం దాటిపోతే మాత్రం అది మళ్ళీ రీషెడ్యూల్ ఆప్షన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఏది శాఖలో. ఆ రీషెడ్యూల్ రీస్లాట్ విధానంకు 3,000 అంటే ఫైన్ ప్రకారంగా అపరాధ రుసుము ద్వారా 3,000 మళ్ళీ చలాన్ ద్వారా రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు ఇదే స్లాట్ విధానాన్ని. అలాగే ఈ రీషెడ్యూల్ రీస్లాట్ అనేది కూడా 2 times మాత్రమే అవకాశం ఉంది. ఇది మాత్రం ప్రజలు గమనించగలరు. దీన్ని సరైన సక్రమంగా ప్రజలకు అనుకూలంగా దీన్ని వినియోగించుకోవాలనేది